యెహోవా దూత అతని పక్కన నిలబడి అతనికి ధైర్యం చెప్పి, ఆ వాక్యములలో ఉంటున్నది కదా 15వ వచనంలో, అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత. అప్పుడు వచ్చి ఏమంటున్నాడంటే దేవదూత గిద్యోనుతో ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా విజయం మనకుంది, మిద్యానీయుల పైన యుద్ధానికి వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తే, అంతటా 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనస్సే గోత్రికులలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. అయితే ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అందుకు యెహోవా ఏంటండి ఇక్కడ చూడండి, ఇడేమంటున్నాడంటే గిద్యోను దేవునితో చెబుతున్నాడు. ఇంతకుముందు యెహోవా దూత ఎప్పుడైతే ప్రశ్నించేసరికి అక్కడ వాక్యం మార్చబడింది. ఈసారి దేవుడే వస్తే దేవుని దగ్గర ఏమంటున్నాడంటే యెహోవాతో ఆయన, అయ్యా నా ఫ్యామిలీ గురించి నీకు తెలుసా? యాక్చువల్గా మాది లో క్యాస్ట్. ఏంటి? బైబిల్ అదే రాయబడింది, మాది లో క్యాస్ట్, మాది అప్పర్ క్యాస్ట్ కాదు. మమ్మల్ని ఎవడు మా ఇండ్లలో, మళ్ళీ మా క్యాస్ట్లో కూడా మమ్మల్ని ఎవడు పట్టించుకునేవాడు లేడు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్తున్నటువంటి మాటలు? నేను కనిష్ఠుడను, అందరిలోకి చిన్నోని కూడా నేనే. అంతేకాదు మా తెగ లేకపోతే మా గోత్రము అర్ధగోత్రము మమ్మల్ని ఎవడు పట్టించుకునేవాడే లేడు. మా క్యాస్ట్ అండి. ఈ యేసు ప్రభులోకి వచ్చినటువంటి తర్వాత కూడా క్యాస్టులు అకుళ్ళు అబ్బాబాబాబాబా వద్దండి స్వామి. హల్లెలూయా. మా క్యాస్ట్ కాదు, మా కులము కాదు, మా జాతి కాదు. రే నేను అడవుల్లో వదిలేయలరా, నేను అడవుల్లో వదిలేస్తే తెలుస్తుంది నీకు. ఆకలి అయినప్పుడు తెలుస్తుంది నీకు యా జాతో నీది, ఏ కులమో నీది. లేకపోతే ఎడారులో పడినప్పుడు నీకు తెలుస్తుంది యా కులము, ఎవరు వచ్చి నీకు పెడతారో ఎవరు పెట్టారో మనకు అర్థం కాదు. ఇంకా అలలు మానవుల్ని కలగజేశాడండి దేవుడు. ఎవరిని కలగజేశాడు దేవుడు? మానవుల్ని కలగజేశాడంతే. కులాలను కలగజేయలే దేవుడు, మతాలను కలగజేయలే దేవుడు. క్రైస్తవ్యము మతము కాదు, యేసయ్యనే చెబుతున్నాడు. క్రైస్తవము మనం వెళ్ళాల్సినటువంటి మార్గం, మనం ఎన్నుకోవాల్సినటువంటి మార్గం. కులమును బట్టి, మతమును బట్టి, ప్రాంతమును బట్టి. ఇక్కడ మన దేశంలో చెబుతున్నాను చూడండి, మన ప్రాంతములలో కులాల మధ్య కొట్లాటలు. అవునా? కులాల మధ్య కొట్లాటలు, చిన్న కులము పెద్ద కులము. ఇంకా చెప్పాలంటే చాలా సర్వేలు చెప్తాయి, మన ఆంధ్రప్రదేశ్ కున్నంత కులగచ్చి ఏ దేశం మన భారతదేశంలో ఎవరికీ లేదంట. హల్లెలూయా. సరే వదిలిపెట్టు, ఈ పక్క నుంచి తమిళనాడుకు పోయావనుకో, వాడు మనల్ని దొక్కడం మొదలు పెడతాడు. హల్లెలూయా. వాస్తవంగా మాట్లాడుతున్నా నేను. వాడు మనల్ని దొక్కడం మొదలు పెడతాడు. నువ్వు తమిళనా, నేను తెలుగు. వానికి నచ్చరు ఎక్కువ. ఏంటంటే కన్నడ కానీ తెలుగు కానీ వానికి నచ్చదు. ఇట్లా చూసి ఇట్లానే దొక్కేస్తారు వాళ్ళు. హల్లెలూయా. సరే అదంతా వదిలిపెట్టు. సౌత్ ఉంది. ఇప్పుడు సౌత్ వాళ్ళు నార్త్ వైపున వెళ్ళారనుకో, వాళ్ళు మనల్ని దొక్కుతారు. ఆ సౌత్ లో ఎలా అంటే కులాలను ఏం పట్టించుకోరు. నార్త్ అంటే చాలు, సౌత్ అంటే చాలు, నార్త్ లో దొక్కేస్తారు. హల్లెలూయా. ఈ కథంతా పక్కన పెట్టు. సరే దేశం వదిలిపెట్టినాం అనుకుందాం. దేశం వదిలిపెట్టి అమెరికాకో ఆస్ట్రేలియాకో లేకపోతే ఆడికి పోతే నువ్వు బ్లాక్, నేను వైట్. ఏమంటున్నారు అక్కడ? నువ్వు నల్లోడివి, నేను తెల్లోడిని. హల్లెలూయా. ఇదే పరిస్థితి. సాతాను పెడుతున్నటువంటివి కులాల మధ్య, మతముల మధ్య, ప్రజల మధ్య లేని పోనివన్నీ తీసుకొని వచ్చి పరలోకం వెళ్ళిన తర్వాత దయచేసి గమనించండి, ఈ కులానికి రిజర్వేషన్ అనే బోర్డులు లేవు, ఈ మతానికి రిజర్వేషన్ అనే బోర్డులు పరలోకములో లేవు. ఈ ప్రాంతం వానికే లోపలికి ఎంట్రీ అనేటువంటి బోర్డులు పరలోకపు ఎంట్రన్స్ లో లేవు. విశ్వాసం ఉన్నదా? అందుకే బైబిల్లో చెప్పబడింది, యేసయ్య అనేకులు రాజ్య సంబంధాల కంటే, రాజ్యము యొక్క నివాసుల, రాజ్యం యొక్క పీపుల్, యూదుల కంటే, ఇశ్రాయేలుల కంటే అనేకులు అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను, తూర్పు నుండి, పడమట నుండి, దక్షిణం నుండి, ఉత్తరం నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యంలో చేరుదురంట. హల్లెలూయా. ద మీనింగ్ ఆఫ్ ద వర్స్ ఈజ్, అనేకులు ఎవరు? అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను, వారి మతము వలన కాదు, అబ్రహాము యొక్క విశ్వాసము చేత, యాకోబు విశ్వాసము చేత, ఇస్సాకు విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో, యేసు మీద ఎందరైతే విశ్వాసం ఉంచి ఉంటారో, వారందరూ కూడా యేసును సన్నిధిని చేరుతారు. హల్లెలూయా. హల్లెలూయా.
మన మధ్య కులాలు, మతాలు, ప్రాంతాలు, అంతే. హల్లెలూయా.